న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. 4 కోట్ల విలువైన స్థలంలో 2 కోట్ల వ్యయంతో కృష్ణానగర్ రైతు బజార్ నిర్మాణం చేయనున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. 2 కోట్ల వ్యయంతో నిర్మాణం చేయనున్న కృష్ణానగర్ రైతు బజార్కు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే గల్లామాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ప్రాంతాలు తిరిగి 5 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కృష్ణానగర్ రైతు బజార్ పురుడు పోసుకుందని అన్నారు. గుంటూరులో 3 రైతు బజార్లు ఉన్నప్పటికీ మౌలిక వసతులు లేవన్నారు. 100 షాపులతో అన్ని సౌకర్యాలతో 2 అంతస్తుల్లో ఈ రైతు బజార్ను నిర్మాణం చేయనున్నామని తెలిపారు. ఎమ్మెల్యే గల్లామాధవి, మిర్చియాడ్ చైర్మన్ కుర్రా అప్పారావు తమ పదవుల్ని అలంకారంలో కాకుండా బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నారని వారిని మంత్రి పెమ్మసాని అభినందించారు. గత 50 ఏళ్లుగా ఈ రైతు బజార్ నిర్మాణం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, గాదె వెంకటేశ్వరరావు, పోనబైన శ్రీనివాస్ యాదవ్, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లి ఈశ్వరరావు, మిర్చియాడ్ చైర్మన్ కుర్రా అప్పారావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గుంటూరు ప్రాంతంలో 3 ఉన్నాయి రైతు బజార్లు. అయితే ఈ 3 కూడా ఎక్కడ కూడా ఒక మంచి భవనాలు కానీ, ఒక ఆధునికత, వీళ్ళందరూ చెప్పినట్టు ఒక పార్కింగ్ ప్లేస్ కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ లేకపోవటం, రకరకాలుగా ఇబ్బందులు హైజీనిక్గా ఉండకపోవటం వల్ల అంతగా ఉపయోగపడకపోతూ ఉన్నాయి. అయితే మొట్టమొదటిసారిగా దీనికి ఇప్పుడు దాదాపు 4 కోట్ల రూపాయల గవర్నమెంట్ ల్యాండ్, మున్సిపాలిటీ ల్యాండ్, 2 కోట్ల రూపాయలతోటి కన్స్ట్రక్షన్, దాదాపు 6 కోట్ల రూపాయలతోటి ఒక 11,000 స్క్వేర్ ఫీటు, దాదాపుగా 90 వచ్చేటప్పటికి స్టాల్స్ ఉండే విధంగా, ఒక 10 షాపులు ఉండే విధంగా, ఇందులో 70 వచ్చేటప్పటికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కానీ, రైతులు కానీ, అదేవిధంగా 30 వేరే కమర్షియల్ షాప్స్, 10 కమర్షియల్ షాప్స్, రైతు షాపులు 60, డ్వాక్రా షాపులు 30, కమర్షియల్ షాప్స్ 10, మొత్తం 100 షాపులు ఉండే విధంగా ఇది నిర్మాణం జరగబోతా ఉంది. ప్రభుత్వం అంటేనే ఒక కోఆర్డినేషన్ తో డెవలప్మెంట్ కోసం ముందుకు వెళ్తూ ఉంది. నేటి శానిటేషన్ పరిస్థితి కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తున్న విధానం కానివ్వండి, అన్ని కూడా సమర్థవంతంగా జరుగుతున్నాయనే చెప్పొచ్చు. అయితే స్థానికంగా ఇది పెద్ద మార్కెట్ ఉంటున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకు కూడా కొంత అనుమానాలు రావచ్చు. మరి నిత్యం ఏదో ఒక పళ్ళు తిరుగుతూ ఉంటాయి, మాకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని అన్ని ఆలోచన చేసి పార్కింగ్ ఏరియాని చాలా సౌలభ్యకరంగా డిజైన్ చేయడం జరిగింది. దాదాపు 100 స్టాళ్లతో ఇది ఏర్పాటు చేస్తూ 2 బిల్డింగ్స్, 2 స్టేజ్ బిల్డింగ్ లో కూడా దీన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక మంచి రైతు బజార్ను ఏర్పాటు చేసుకునే అవకాశం, దానికి చేసిన సంకల్పానికి శ్రీకారం చుట్టినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ అప్పారావు గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నాను. ఒక మంచి ప్రదేశం, మంచి అందరికీ సంబంధించిన సెంటర్లో ఉన్నటువంటి ప్లేస్. ఈ ప్లేస్ లో మరి మార్కెట్ ద్వారా నిధులు కేటాయించి అత్యున్నతమైనటువంటి రైతు బజార్గా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో మూలిగేనక్క మీద తాటిపండు పడ్డ సామెతగా సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి తయారైంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ కొరత ఏర్పడింది. దేశ ప్రజలు పెట్రోల్, డీజిల్ పొదుపుగా వాడాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చిన వారంలోనే ఆయిల్ రేట్లు పెరగడం జరిగింది. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు 3 రూపాయలు పైగా పెరగడంతో ఆటో డ్రైవర్లు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలపై ఈ ఆయిల్ ధరల పెంపు ఆశానిపాతంగా తయారైంది. ప్రతిరోజు 2 వీలర్లపై తిరిగే చిరు ఉద్యోగులు పెరిగిన పెట్రోల్ ధరలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంపు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ఇదివరకు 97 రూపాయల 49 పైసలు ఉంది డీజిల్ లీటర్. ప్రస్తుతం ఇప్పుడు 3 రూపాయల 14 పైసలు పెరిగింది. అంటే
రూపాయల 63 పైసలు అయింది. పెట్రోల్ వచ్చి 109.64 పైసలు ఉండేది ఇదివరకు, ఇప్పుడు 112.93 పైసలు అయింది. లీటర్కి వచ్చి ₹3.29 పెరిగింది. అది ప్రస్తుత రేటు, పెరిగిన రేటు. ఇప్పుడు ఇవాళ ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది కదా, నైట్ 12 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. దీనివల్ల సేల్స్ ఏమన్నా తగ్గిందా? సేల్స్ ఏం తగ్గటం ఏమి లేదు, మామూలుగా ఉంది సేల్స్. అంటే ఎక్కువగా ఏం పెరగలేదు కదా, నార్మల్గానే పెరిగింది. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతకుముందు 119 ఉన్నప్పుడు 109 ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ₹3 పెరిగింది. మాకు అంటే మేము ఎల్జీ కంపెనీలో చేస్తాము, మాకు ఇచ్చేది అంతంత మాత్రం, ఇది పెంచుకుంటూ పోతున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది. అంటే మధ్య తరగతులకి ఇంకా ఎక్కువ బడన్ అయిపోతూ ఉంటుంది. సో పెట్రోల్ అనేది మళ్ళీ ఇంకా తగ్గేటట్టే ఉంది. తగ్గేదంటే ఏమి లేదు కానీ పెరుగుతూనే ఉంటుంది, ఇంకా పెరిగే అవకాశాలే ఉంది, తగ్గదు. మేము ఎట్ట బతకాలా? అన్ని రేట్లు పెంచితే మేము బతికేది ఎట్టా? ఏ లెక్క బతకాలా? ఎన్ని రేట్లు పెంచుతున్నారు, సిగరెట్లు పెంచుతున్నారు, గ్యాస్ పెంచుతున్నారు, కూరగాయలు పెట్రోల్ పెరిగింది. మరి మేము ఎట్ట బతకాలా? లేబర్ అన్నోళ్ళు ఎట్ట బతకాలా? ఏ లెక్క బతకాలా? ఎందుకు చేస్తున్నారు ఎట్ట? దయమేముంది అడుగుతున్నా, మీకు దయవుంటే తగ్గించండి, అన్నిటికీ తగ్గించండి, అన్ని రేట్లు తగ్గించండి. గ్యాస్ 3,000 అమ్ముతుంది. మేము ఎట్ట బతకాలా? లేబర్ వాళ్ళం, ఏ కూలి చేసుకునే వాళ్ళం ఎట్ట బతకాలా? ఏ లెక్క బతకాలా? పెట్రోల్ పెంచి, గ్యాస్ పెంచి, కూరగాయలు పెంచి, గీజులు పెంచి మేము బతికేది ఎట్ట? పెద్దపలకలూరులో రీసర్వే కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తనిఖీ చేశారు. రీసర్వేలో చేపట్టిన కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులతో స్వయంగా మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రైతులు చేస్తున్న పంటల సాగు, వాటి వివరాలు, పొందే ఆదాయం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. 481 ఎకరాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేసినట్లు సర్వే అధికారులు, సిబ్బంది తెలియజేశారు. రీసర్వే ప్రక్రియకు ముందుగా రైతులకు నోటీసులు జారీ, ముందస్తు సమాచారం వంటి అంశాలను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. రీసర్వే ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రీసర్వేకి అనుసరించవలసిన కార్యక్రమాలను పక్కాగా చేపట్టాలని అన్నారు. రైతులకు ముందుగా తెలియచేసి రీసర్వే పట్ల వివరాలను తెలియచేయాలని అన్నారు. రైతుల అభ్యంతరాలు ఉంటే వాటిని పరిగణనలో తీసుకొని స్పష్టమైన విచారణ చేయాలని ఆదేశించారు. రీసర్వే ద్వారా భూముల వివరాలు పక్కాగా నమోదు కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్వే శాఖ ఉప సంచాలకులు తోయే దాక్షసరావు, తహసీల్దార్ సుబాని, స్థానిక రైతులు పాల్గొన్నారు. రోజులైంది స్టార్ట్ అయ్యి 19 ఈరోజు 20. ఎవరి పొలము ఇదేనా? నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్తో రద్దయిన పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే రీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2027 నుంచి నీట్ ఎగ్జామ్ను ఆన్లైన్లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నారు. జూన్ 14 నుంచి స్టూడెంట్స్ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. భారతీయ విద్యాభవన్లో థియేటర్ ఆర్ట్స్ పై వర్క్షాప్ ప్రారంభమైంది. 4 రోజుల పాటు జరిగే ఈ వర్క్షాప్లో యాక్టింగ్, వాయిస్ మాడ్యులేషన్, స్టేజ్ క్రాఫ్టింగ్, ఇంప్రూవైజేషన్ పై నిష్ణాతులతో అవగాహన కల్పించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు ఈ వర్క్షాప్ లో పాల్గొన్నారు. తమలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు, స్టేజ్ ఫియర్ను పోగొట్టేందుకు ఇలాంటి వర్క్షాప్లు దోహదపడతాయని భారతీయ విద్యాభవన్ ప్రతినిధి రామచంద్రరాజు తెలిపారు. భవిష్యత్తులో స్టూడెంట్స్ కు ఉపయోగపడే వర్క్షాప్లను కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి అందరికీ కూడా ఒక థియేటర్ ఆర్ట్ మీద వర్క్షాప్ స్టార్ట్ చేశాం ఇవాళ. ఇది 4 days జరుగుతుంది. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మేము ఊహించలేదు గుంటూరులో అంత రెస్పాన్స్ వస్తుందని. చిన్నారి పిల్లలు చక్కగా పార్టిసిపేట్ చేశారు దీంట్లో. ప్రతిరోజు కూడా మార్నింగ్ 9 to 1 o'clock జరుగుతుంది.
ఎవ్రీడే 4 క్లాసెస్ ఉంటాయి, 2 సెషన్స్ కింద. రకరకాలు నాటక కళలో ఉన్న ప్రతి దాని గురించి కూడా నిష్ణాతులైన నటులు, ఈ థియేటర్ ఆర్ట్లో చాలా చాలా కోర్సులు చేసిన వాళ్ళందరూ కూడా, నంది అవార్డ్స్ వచ్చిన పెద్దలు నటులు వాళ్ళందరూ కూడా వచ్చి పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇది ఇప్పుడు ఈ 4 రోజులే కాదు, తర్వాత మంచి రెస్పాన్స్ ఉంటే తర్వాత కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ ఇంకో 4 days. రూపాయి విలువ తగ్గకుండా ఉండేందుకు ప్రధాని మోడీ బంగారు కొనుగోలు తగ్గించాలని కోరారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. జరుగుతున్న యుద్ధం కారణంగానే ఆయిల్ కొరత ఏర్పడిందని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. దేశంలో ఆయిల్ సంక్షోభం నుంచి బయటపడాలంటే కొన్ని నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్యాస్ స్టేషన్లు, బంగారం వ్యాపారులకు కొంచెం ఇబ్బందులు కలిగినప్పటికీ కొంత సంయమనం పాటించాలని కోరారు. ప్రధాని మోడీ సూచించిన ఇంధనం పొదుపు వల్ల భవిష్యత్తులో ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. దేశ విదేశాల సంబంధాల వల్ల కానీ ఈ గత 45-50 రోజుల్లో ఉన్న నిల్వల్ని వాడుకోవటం, ఎక్కడ అవకాశం ఉంటే ఆ విధంగా తెచ్చుకొని ప్రజలకు ఇబ్బంది రాకుండా మేనేజ్ చేయగలిగారు ఈరోజు ఇప్పటివరకు. అయితే ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ఈ ఫారెక్స్, మనం ఎందుకంటే బంగారం కొన్నా లేకపోతే ఆయిల్ కొన్నా ఇవన్నీ మనకి ఫారిన్ కరెన్సీ ట్రేడ్ ఉంటుంది కాబట్టి రూపాయి బలహీనపడితే ఇబ్బంది పడతాము, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి వీటన్నిటి దృష్ట్యా కష్టమైనా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోమని చెప్పారు. అంటే ఇందులో గ్యాస్ స్టేషన్స్ లేదా బంగారం ఇవన్నీ ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటే ఆ ఇండస్ట్రీ మీద ఉండేవాళ్ళకి కొంత ఇబ్బంది జరుగుతుంది టెంపరీగా. అయితే తప్పని పరిస్థితి, అంటే ఎప్పుడు ఇక ఆఖరి ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఈ విధంగా చేయాల్సి వచ్చింది. అయితే ఒకటి, గోల్డ్ ఇండస్ట్రీలో కొంత ఇబ్బంది అయినా కూడా మళ్ళీ ఈ రికవర్ అయిన తర్వాత అదేవిధంగా ఎక్స్ట్రా కొనుక్కుంటారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ రీబౌండ్ అవుతుందని మేము ఆశిస్తా ఉన్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నీట్ పరీక్షా పత్రాల లీకులో ప్రధాన సూత్రధారులు బీజేపీ వారేనని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి ఆరోపించారు. నరేంద్ర మోడీ గారు వచ్చి 12 సంవత్సరాలు 10 సార్లు లీక్ అయింది పేపర్. ఇప్పటికీ 10 సార్లు లీక్ అయినా ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ప్రతి దాంట్లో సిబిఐ ఎంక్వైరీ అంటాడు, లేకపోతే కేంద్రం దర్యాప్తు జరుపుతుంది అన్నారు. ఎంతమందిని దర్యాప్తు జరిగి 10 సార్లు జరిగినటువంటి పేపర్ లీకేజీలు ఎంతమందిని శిక్ష ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడు లీకేజ్ జరిగినా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులే ఎక్కడో ఒక చోట, మంత్రుల అనుచరులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు, లేదా ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉన్నటువంటి నాయకుల ప్రమేయం ఉంది అనేటటువంటి స్పష్టంగా కనపడుతుంది. కానీ ఒక్కళ్ళకు కూడా ఇదిగో ఈ శిక్షించాము, ఈ ఎగ్జామ్ లీక్ చేయటం వల్ల విద్యార్థుల జీవితాలు వెలుగు నింపటం కోసం చేశామనేటటువంటి మాట ఎక్కడనుందా? ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.